కాల్ మెర్జింగ్ స్కామ్ సైబర్ నేరాల్లో ఇప్పుడు ఇది అందరినీ భయపెడుతోంది. ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడంటూ మీకు కాల్ చేసి బ్యాంకు ఓటీపీ తెలుసుకొని డబ్బులు కాజేస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాల్లోకి వెళ్తే, ఇటీవల సైబర్ నేరాలు కొత్త పంథాలో జరుగుతున్నాయి. చదువుకున్న వారు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఏదో ఒక కొత్త పద్ధతిలో అనుమానం అనేదే రాకుండా స్మార్ట్గా మోసం చేసేస్తున్నారు. చివరికి మోసపోయాక గానీ సైబర్ నేరగాళ్ల చేతిలో బలయ్యామని తెలుస్తోంది. అంత తెలివితో జనాలను బురిడీ కొట్టించి కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. మోసపోయాక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే అప్పటికీ లాభం లేకుండా పోతోంది. నేరం జరిగాక వెంటనే గోల్డెన్ అవర్స్లో పోలీసులను ఆశ్రయిస్తే లాభం ఉంటుందని, డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అసలు కాల్ మెర్జింగ్ స్కామ్ అంటే ఏంటో ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన చాలా మంది పడుతున్నారు. ఒక తెలియని వ్యక్తి మీకు కాల్ చేసి మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకున్నానని చెబుతాడు. అదే టైంలో మీ ఫ్రెండ్ కూడా వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి ఇద్దరి కాల్స్ను మెర్జ్ చేయమని అడుగుతాడు. మీరు ఇది నిజమేనని కాల్ మెర్జ్ చేస్తే ఇక మీ పని ఖతమే. ఇలా చేయగానే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ధృవీకరణకు అవసరమైన ఓటీపీ కాల్తో కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత బ్యాంక్ కాల్ నుంచి వచ్చే ఓటీపీని సేకరించి మీ అకౌంట్లోని డబ్బులు కాజేస్తారు. క్షణాల్లోనే డబ్బులు మాయమైపోతాయి. ఈ పద్ధతిలో నిమిషాల్లోనే మీకు ఎలాంటి అనుమానం రాకుండా అకౌంట్లోని డబ్బులు స్వాహా చేసేస్తారు. ఇలాంటి వారి బారిన పడకుండా ఉండాలంటే ఓటీపీ ఎవ్వరితోనూ పంచుకోకూడదు. మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి, లేక బ్యాంకు ప్రతినిధులను సంప్రదించాలి. దీనివల్ల మీ డబ్బులు వెంటనే తిరిగి పొందే అవకాశం ఉంటుంది.